బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని వడ్డెర సంఘం గన్నుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరుగర్జన మహాధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఎంపీలందరూ మద్దతు ఇవ్వాలన్నారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షులు జరిపెట్టి సత్యనారాయణ, వడ్డెర సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సంఘం తెలంగాణ గన్నుదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది ఈ ఢిల్లీ మహానగరానికి చేరుకొని ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి గల కారణం దేశవ్యాప్తంగా బీసీలను 42% రిజర్వేషన్ కల్పించాలని, దానిని 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని గెజిట్ రూపకంగా తీసుకురావాలని, పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పేసి తెలియజేయడానికి ఈ మహాధర్నా చేయడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో, శాసన మండలిలో తీర్మానం చేసి దాని యొక్క జీవోను కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానిని పార్లమెంట్లో ఆమోదింపజేసి దాన్ని చట్టసభలకు తీసుకొస్తే మరి ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్లకు 1 రాజకీయంగా కానీ, 2 విద్యాపరంగా కానీ, 3 ఉద్యోగపరంగా కానీ ప్రతి దాంట్లో రిజర్వేషన్ కలిపినప్పుడు బీసీలు కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకెళ్లడం జరుగుతుంది. కనుక దీనిని అమలు చేసిన విధంగా చేయడం జరిగితే మాకు గౌరవం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న వారినందరినీ బీసీలను ఏకతాటిపైకి తెచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి ఒప్పించే ప్రయత్నం చేసే మహాధర్నా